ఏటికి దయరాదురా, ఏటికి దయరాదురా నాపై, ఏటికి దయరాదురా నాపై, ఏటికి దయరాదురా ఓ రామా, ఏటికి దయరాదురా నాపై, ఏటికి దయరాదురా ఓ రామా, ఏటికి దయరాదురా. ఏటికి దయరాదేటి కర్మమో గాని, ఏటికి దయరాదేటి కర్మమో గాని, మాటి మాటికి పేదనేటికి నావై, ఏటికి దయరాదేటి కర్మమో గాని, మాటి మాటికి వేదనేటికి నాపై, ఏటికి దయరాదురా నాపై, ఏటికి దయరాదురా. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఇప్పుడు మనం విన్న ఈ కీర్తన ముఖారి రాగంలో కూర్చోబడ్డటువంటి కీర్తన అన్నమాట. రామదాసు కీర్తన ఇది కూడాను. చాలా చక్కగా పాడి వినిపించింది మనకి శ్రావణి. తనకి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో నేనటి కథలో మనం వశిష్ఠుల వారు ఏ విధంగా ఈ భుషుండు దగ్గర నుంచి సెలవు తీసుకుని మళ్ళీ సప్తఋషుల లోకంలోకి వెళ్ళిపోయారు అని చెప్పుకున్నాం. అప్పుడే రాముల వారికి వచ్చిన 2-3 సందేహాలను తీరుస్తూ ఆయన్ని ఒక దీర్ఘ యోగ సమాధిలోకి తీసుకువెళ్ళిపోయారు. అందులోకి వెళ్ళిన రాముడు ఒక అరగంట తర్వాత మళ్ళీ బయటికి రాగలిగారు. అప్పుడు ఆయనకి ఇంకా కొంచెం ఉపదేశించాలని మన వశిష్ఠుల వారు సంకల్పించి శివోపదేశోపాఖ్యానము అంటూ మనకి శివుడు ఉపదేశించిన దాన్ని ఇక్కడ రాముడితోటి ఆయన చెప్తున్నారనమాట. దాన్ని మనం కూడా తెలుసుకుందాం. ఏమని చెప్తున్నారు? రామా, ఏవమేవావలంబ్యార్థం తిష్టా నేహపదం కృధాహ అన్నారు. అంటే నీకు మంచి జ్ఞానం కలిగింది, చాలా సంతోషం. కానీ మళ్ళీ వెనక్కి వచ్చి సంసారంలో అడుగు పెట్టకు. ఈ స్థితిని ఇలాగే నిలబెట్టుకో. అదేదో కష్టమైన పని అనుకోకు. పూర్వం నీకు ఒకసారి చెప్పాను నేను, ఈ సంసార చక్ర భ్రమణాన్ని ఆపాలి అంటే చక్రాన్ని చివర్లో పట్టుకోకూడదు, మధ్యలో బొడ్డు దగ్గర పట్టుకోవాలి. ఈ సంసార చక్రానికి బొడ్డు సంకల్పం అంటే చిత్తవృత్తి. దాన్ని గట్టిగా పట్టుకో, కథలు నీకు. ఆ పనికి అభ్యాస వైరాగ్యాలే ఉపాయం. దీనిలో ఒక రకమైన పౌరుషం కావాలి. ఆ పౌరుషంలో నేర్పు ఉండాలి. నేర్పుతో పాటు సౌజన్యం ఉండాలి. ఇవన్నీ కూడాను శాస్త్ర సమ్మతి పొంది ఉండాలి. ప్రపంచం అంతా మిథ్యా అన్నాం కదా అని, పైన ఈశ్వరుడున్నాడు కదా అని జ్ఞాన సాధనలో నీ పురుష ప్రయత్నాన్ని రవ్వంత కూడా నువ్వు తగ్గనీయకూడదు. దైవైక పరతాం త్యక్త్వా బాలబోధోపకల్పితాం నిజం ప్రయత్నమాశ్రిత్య చిత్తమాదౌ నిరోధయేతన్నారు. సర్గ 29లో 9వ శ్లోకం అంట. ప్రపంచం దైవాధీనం అనేది కేవలం పిల్లల కోసం కల్పించి చెప్పే మాట. అందుచేత దాన్ని వదిలేసి గట్టి ప్రయత్నం చేసి చిత్తవృత్తి నిరోధాన్ని సాధించాలి. దీనికి మొదటి అడ్డంకు ఈ దేహం మీద ఉండే ప్రేమ. నిజానికి ఈ బతికున్న దేహం కంటే చిత్రపటంలో ఉన్న దేహం నయం. ఎందుకంటే ఈ దేహాన్ని రోజు పోషిస్తున్నా రోజు వాడిపోతూనే ఉంటుంది. చిత్రపటంలో దేహం చూడు, 100 ఏళ్ళు కూడా అలాగే నిగనిగలాడుతూ ఉంటుంది. మరో చిత్రం ఉంది ఇక్కడ. మన పూర్వజన్మల్లో బహుదీర్ఘకాలం సంకల్పాలు చేస్తూ ఉంటే మనకి ఇవాళ ఈ దేహం పుట్టింది. ఒక పగటిపూట ఏదో దృశ్యం చూస్తే దాని ప్రభావం చేత రాత్రికి స్వప్నంలో ఒక కొత్త దేహం పుడుతుంది. దానికి దీనికి తేడా ఏమిటి? అది సుఖదుఖాలను ఇస్తోంది, ఇది ఇస్తోంది. అది పోతోంది, ఇది పోతోంది.
నిజానికి పెద్ద కష్టం ఏమీ లేకుండా సంపాదించుకోగలిగాం కనుక స్వప్న శరీరమే మెరుగనాలి. ఇలా రకరకాల ఊహలు చేసి ఈ శరీరం నశించేదే అని, విలువలేనిదని, పనికిరానిదని మనసుకు కూడా బాగా పట్టించుకోవాలి. దీని ద్వారా చలించని, నశించని ఆత్మ మీద దృష్టి మనం పెంచుకోవాలన్నమాట. ఈ ప్రయత్నం జరుగుతున్నంత మాత్రాన ఈ దేహం నశించిపోసుమా, ఈ దేహం ద్వారా జరిగే పనులు ఆగిపోవు. అయితే ఈ దేహంతో మనకు ముడిపెట్టి బంధించి పడేసేవి పనులు కావు. వాటి వెనకాల ఉన్న అహంకారం అంటే కర్తృత్వం అన్నమాట. నేను చేస్తున్నాను అనే అభిమానం. మొదట ఈ అహంకారం వెంటపడి తిరగడం మానేయాలి మనం. అసలు దాని మాటే మర్చిపోవాలి. రహస్యం ఏమిటంటే అహంకారం నిజంగా ఉందా పోయిందో ఆ విచారణ అసలు వద్దు. దాన్ని మనసుతో అసలు స్మరించకూడదు. అలా అహంకారాన్ని అవమానించుకుంటూ పోతే చివరికి అదే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు ఆత్మవు, పరమాత్మవు, సర్వవ్యాపివి అయినా సరే నీకు అహంకారంతో సంబంధమే లేదు. ఈ మాటను ఎప్పుడూ మర్చిపోకూడదు అని ఆయన చెప్తుంటే మధ్యలో ఈయన ఓ ప్రశ్న వేశారు. గురుదేవా, మరైతే కేనేషితం పతతి ప్రేషితం మనః, ఈ మనస్సు ఎవరు కదిలిస్తున్నారు? అతడు ఆత్మే అని. ఊర్ధ్వం ప్రాణం ఉన్నమయతి అపానం ప్రత్యగస్యతి, ఈ ఆత్మయే ప్రాణవాయువును పైకి, అపానవాయువును కిందికి నడుపుతున్నాడు అని. ఇలా అనేక శృతి వాక్యాలు మనకున్నాయి కదా. వీటి వల్ల ఇంద్రియాలకు, ప్రాణాపానాది వాయువులకు ప్రేరణకర్త ఆత్మనేనని తెలుస్తోంది కదా. మరి ఆత్మ దేనికి కర్త కాదని అంటే శృతి విరోధం కాదా అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, శృతి ఏ దృష్టితోటి ఆ వాక్యాలను పలికిందో అర్థం చేసుకుంటే ఈ విరోధం రాదు మనకి. ఎలాగంటే చెట్టు పుట్టడానికి ఆకాశం కారణం అని ఒక వాక్యం ఉందనుకో, దాన్ని బట్టి ఆకాశమే కర్త అని కర్తృత్వాన్ని అంటగట్టగలమా? ఆకాశం కర్త కాకపోతే ఈ వాక్యమే తప్పవుతుంది కదా అని వాదించగలమా? చెట్టు పుట్టడానికి అనేక కారణాలుంటాయి. విత్తు, మట్టి, నీరు మొదలైనవి ఇవన్నీ ఉన్నా వాటి నెత్తిన ఒక బండరాయి పెడితే చెట్టు మొలిచేందుకు సందే ఉండదు కనుక అది పుట్టదు. అవన్నీ ఉండి దానిపైన కొద్దిగా ఖాళీ ఉంటే అప్పుడు చెట్టు పుడుతుంది. కనుక ఆకాశం కూడా చెట్టు పుట్టడానికి గల ఒక కారణం అని చెప్పాల్సి వస్తుంది. ఆ దృష్టితోటి మన పైవాక్యం సత్యమే. అది సత్యమైనంత మాత్రాన ఆకాశానికి కర్తృత్వం ఎవరూ అంటగట్లేరు. కనుక పైవాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఆకాశం యొక్క సన్నిధిలో చెట్టు పుట్టింది అని అర్థం చేసుకోవాలి. అలాగే వేదమాత పరమాత్మే మనస్సును ప్రేరేపిస్తోంది అని చెప్పినప్పుడు కూడా ఈ ప్రకారంగానే మనం అర్థం చేసుకోవాలి. అంటే పరమాత్మ సన్నిధి చేత మనస్సు పనిచేస్తోంది అని అర్థం చేసుకోవాలి. నిజానికి పరమాత్మ సన్నిధి చేతనే మనసుకు ఒక రూపం అంటూ ఏర్పడుతోంది. భూమి, ఆకాశాలు ఎప్పుడు చూసినా ఒకదానికొకటి అంటుకునే కనిపిస్తాయి. అంత మాత్రం చేత రెండూ ఒకటి కాదు. అలాగే చిత్తైన ఆత్మ, జడమైన మనస్సు ఎప్పటికీ కూడాను ఒకటి కావు. శ్రీరాములు వాడు అప్పుడు ఏమని అడిగారు? అయితే ఆత్మకు చిత్తేంద్రియాలతో సంబంధం లేదు కదా, అలాంటప్పుడు చిత్తేంద్రియాలకు సత్ అన్న స్ఫురణ ఎలా కనిపిస్తోంది? దీన్ని తప్పించుకోవడానికి ఆత్మ చిత్తేంద్రియాలతోటి సంబంధం ఉన్నదంటారా? అలా అంటే ఆత్మకు అసంగత్వం ఎగిరిపోతుంది. రెండు చిక్కులే కదా మరి అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, పూర్వం 2-3 సార్లు మనకి ఇదే చర్చ వచ్చింది. సంబంధం లేకపోయినా తాదాత్మ్య ధ్యాస వలన సంబంధం ఉన్నట్లుగా ఆత్మ చిత్తేంద్రియాలను ప్రేరేపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతే. తాదాత్మ్యము అంటే అది నేను అని అయిపోవడం. అధ్యాస అంటే భ్రాంతి. తాదాత్మ్య అధ్యాస అంటే అదే నేను అనే భ్రాంతి అన్నమాట. కనుక రామ, నువ్వు సర్వజ్ఞుడైన పరమాత్మే గాని చిత్తానివి కావు. నువ్వు చిత్త తాదాత్మ్య ధ్యాసలో పడబోకు. ఇప్పుడు ఈ మనం చెప్పుకున్న వరుసను బట్టి చూస్తే ఆత్మ అనేది చైతన్యం, చిత్తాదులు అనేది జడం అని 2 సత్య పదార్థాలు ఉన్నాయి అని చెప్తున్నట్లుగా అనుకుంటున్నావేమో. నా ఉద్దేశం అది కాదు. రాయి గట్టిగా ఉంది అన్నాం అనుకో, దాని అర్థం గట్టితనం అనేది వేరే విడిగా ఉందని కాదు. రాయిని విడిచి గట్టితనానికి వేరే అస్తిత్వమే లేదు. కానీ గట్టితనమే రాయి అని చెప్పలేం.
ఈ రెండు వేరువేరు అన్నంత మాత్రం చేత గట్టితనానికి వేరే అస్తిత్వం ఉందని చెప్పలేం. ఆత్మకు చిత్తేంద్రియాది ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధం కూడా ఇంతే, ఇలాంటిదే. అవి కూడా రెండు ఒకటి అని అనుకోకూడదు మనం. కానీ ప్రపంచానికి వేరే అస్తిత్వం ఉంది అని కూడా అనుకోకూడదు. ప్రపంచం మీద వ్యామోహం పెట్టుకోకుండానే దాని మీద ఉన్న మోహాన్ని చంపుకుంటేనే ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని మనం ఆత్మస్వరూపంగా చూడటం నేర్చుకోగలుగుతాం అన్నారనమాట. అప్పుడు ఇది చాలా కష్టమైన పని కదా గురువుగారు అంటూ శ్రీరాముల వారు ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆయన ఏమంటున్నారు? దీనికి ఓ సులభ ఉపాయం ఉంది రామా. దీన్నే శివమానస పూజా విధానం అంటారు. దాన్ని సాక్షాత్తు పరమశివుడే నాకు ఉపదేశించి చెప్పాడు. అది చెప్తాను విను. పూర్వం ఒకప్పుడు నేను శివపూజ చేసుకుంటూ కైలాస పర్వతం మీద కొంతకాలం నివాసం చేశాను. అక్కడ నేను నిరంతరం అనేక ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండే సిద్ధులతోటి శాస్త్ర చర్చలు చేసుకుంటూ పవిత్రంగా కాలం గడుపుతూ ఉండేవాడిని. ఇలా ఉండగా శ్రావణ బహుళాష్టమి వచ్చింది. ఆ రోజు ప్రదోషకాలం. శివపూజకు చాలా ప్రశస్తం కనుక సూర్యాస్తమం అవుతుండగా శివధ్యానం మొదలుపెట్టాను. శ్రావణ బహుళాష్టమి అంటే ఇప్పుడు మన లెక్కలో శ్రీకృష్ణాష్టమి అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తర్వాత మనకు శ్రీకృష్ణాష్టమి అని చెప్పుకుంటున్నాం దాన్ని. కానీ అంతకుముందు అనాదిగా ఇది మహాపర్వం, శివపూజకు ప్రశస్తమైన శుభముహూర్తం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజున తన అవతారానికి తగిన పర్వదినంగా ఎంచుకున్నాడు. ఇది మనకి ఈ ఘట్టాన్ని బట్టి అర్థమవుతుంది అంటున్నారు రచయిత ఇక్కడ. ఈ శివమానస పూజ ధ్యానం మొదలుపెట్టిన మన వశిష్ఠుల వారు ఓ జాముసేపు ఒళ్ళు తెలియకుండా ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయాట. తెలివి వచ్చి కళ్ళు తెరిచేసరికి చుట్టూ అంతా చీకటైపోయింది. ఆ కటిక చీకట్లో ఎక్కడో దూరంలో అడవిలో తెల్లటి వెలుగు పొడుచుకొస్తూ ఉంది. బయట కళ్లకు కనిపించే ఆ వెలుగు ఏమిటా అని లోపల కళ్ళతో వెతకడం ప్రారంభించాను. అంతే, వెంటనే నందీశ్వరాది పరివార సమేతుడైన పార్వతీ సహితుడై ఉన్న ఈశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నేను ఆనందంతో పొంగిపోయి కంగారు పడిపోతూ నిద్రపోతున్న నా శిష్యులను లేపేసి అర్ఘ్యపాద్యాలను తీసుకెళ్లి ఆ స్వామికి ఆ తల్లికి తగిన సపరిళ్లు చేసి పూజలు చేసేశాను. స్వామి కూడా ఏమీ తొందరపడకుండా నేను చూపించిన పుష్పాసనం మీద విశ్రాంతిగా కూర్చున్నాడు. నేను భక్త్యావేశంతో చాలాసేపు పూజలు చేశాను, స్తోత్రాలు పాడాను, వేదాలు వల్లించేశాను, ఏమిటేమిటో చేసేశాను. నా భక్తి పొంగంతా తగ్గాక స్వామి ప్రసన్నంగా చూస్తూ ప్రశాంతంగా ఇలా అన్నారు: బ్రహ్మర్షి, నీ చిత్తవృత్తులు పరమాత్మ వస్తువుని చేరి అక్కడ నిలిచిపోయి విశ్రాంతిగా ఉన్నాయా? దొరకవలసింది దొరికిందా? భయాలు తొలగిపోయాయా అని అడిగారు. అప్పుడు నేను సమాధానం ఏం చెప్పాను? దేవా, సాక్షాత్తు పరమశివుడే ఒకడిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాడు అంటే అలాంటి భాగ్యశాలికి దొరకని అదృష్టం ఉండదు, పోనీ భయం ఉండదు. దేవా, నీ స్మరణ అనే చింతామణిని చేత్తో పట్టుకుని నేను ఆపదలన్నిటినీ కాలితో తన్నేశాను. దేవేశ, తమరు అనుమతిస్తే ఒక్క ప్రశ్న మాత్రం అడుగుతానయ్యా అన్నారు. అప్పుడు శివుడన్నారు, అడుగునాయనా అన్నారు. వశిష్ఠులు వారు, ప్రభు, సర్వపాపాలను పోగొట్టేది, అన్ని శుభాలను కలిగించేదైన దేవపూజ విధానం ఏమిటో చెప్పండి అన్నారు. దయచేసి నిర్ణయాత్మకంగా తెలిసి చెప్పండి అన్నాను. అప్పుడు శివుడన్నారు, బ్రహ్మర్షి శ్రేష్ఠ, బాగా అడిగావు. కానీ అసలు దేవుడు అంటే ఏమిటో తెలుసా నీకు? దేవుడంటే విష్ణువు కాదు, శివుడు కాదు, బ్రహ్మ కాదు, దేవేంద్రుడు కాదు, సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, నువ్వు, నేను, వీళ్ళెవ్వరూ కారు. ఇంతెందుకు, శరీరము, మనస్సు మొదలైన పరిమితులు గల ఏ పదార్థమో దేవుడు కానే కాదు. అకృత్రిమం అనాద్యంతం దేవనం దేవ ఉచ్యతే అంటూ 121వ శ్లోకం చెప్తోంది. దేవ శబ్దము దివ్ ధాతు నుంచి నిష్పన్నమైంది మనకి. దివ్ అంటే క్రీడ, విజిగీష, వ్యవహార, జ్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు అనే ప్రమాణం చేత దివ్ అనే ధాతువుకి క్రీడించుట, గెలవగోరుట, వ్యవహరించుట, వెలుగుట, స్తుతించుట, ఆనందించుట, మదించుట, నిద్రించుట, కోరుట, కదలుట, ఇలా ఇన్ని అర్థాలు వస్తున్నాయి. కానీ వీటిలో ఆనందించుట అనే అర్థం తప్పితే మిగిలినవన్నీ ఏదో ఒక క్రియకు ఫలితంగా సంభవించిన పనులే. ఆనందం కూడా ఇంద్రియాది సాధ్యమైన ఆనందమైతే అది కూడా క్రియాసాధ్యమే.
కనుక ఇవన్నీ కృత్రిమాలు అన్నారు. ఇలాంటి కృత్రిమత్వాన్ని అంటని ఆనందం ఒకటుంది. అదే చిదానందం, అదే చిచ్చివం. చిత్ ప్లస్ శివం, చిచ్చివం. దానికి ఆద్యంతాలు లేవు. అలాంటి చిదానందమే అసలైన దేవుడు. దాన్నే పూజించాలి. నిజానికి ఇది అదొక్కటే ఉంది. మిగిలిన పదార్థాలన్నీ ఉన్నాయో లేవో చెప్పడానికి వీల్లేని సదసద్రూపాలే. 10 మైళ్ళు నడవలేని వాణ్ణి 10 బారలైనా నడవరా అని ప్రోత్సహిస్తున్నట్లుగా ఆద్యంతరహితమైన అకృత్రిమమైన చిదానందాన్ని ఉపాసించడం చేతకాని వారి కోసం దేశకాలాది పరిమితులు కలిగిన రుద్రాది స్వరూపాలను ఉపదేశించి వీటిని పూజించండర్రా బాబు అని వేదాలు ప్రోత్సహిస్తున్నాయి. ఆ రూపాలు పరిమితి గలవి కనుక వాటి ఉపాసన వల్ల వచ్చే ఫలితాలు కూడాను పరిమితంగానే ఉంటాయి. దానికి భిన్నంగా అనాద్యంతమైన చిదానందాన్ని ఉపాసించగలిగితే దాని ఫలితం కూడా అకృత్రిమంగా, నిత్యసిద్ధంగా, శాశ్వతంగా ఉంటుంది. అలాంటి ఫలితము ఆత్మానందమే. నిజం చెప్పాలంటే ఇలాంటి శాశ్వత ఫలితాన్ని విడిచిపెట్టి కృత్రిమ ఫలితాన్ని కోరుతూ పరిమితమైన రూపాలను ఉపాసన చేసేవాడు సువాసనలు వెదజల్లే మందారాల తోట వదిలిపెట్టి జిల్లేడు అడవిల్లోకి పోయినట్లుగా. ఇక్కడ మన మందారం అంటే మన మందారం కాదు, దేవలోకంలో కల్పవృక్షాల జాతిలో ఒకటనమాట అది. ఓ వశిష్ఠ మహర్షి, దేవపూజ అంటే చిదానంద శివ పూజే. ఆ పూజకు ముఖ్యమైన 3 పుష్పాలున్నాయి అయ్యా. ఒకటి జ్ఞానము, మరొకటి సామ్యము అంటే సర్వసమతా దర్శనం అన్నమాట. అంటే నేను ఎలా చేతన స్వరూపుణ్ణో అలాగే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి పదార్థము శుద్ధ చైతన్య స్వరూపమే అనే దృష్టి. ఇక 3వది శమం అంటే శాంతి లేక అంతరింద్రియ నిగ్రహం. ఈ 3 పుష్పాలతోటి పూజించవలసిన దేవుడు చిన్మాత్ర శివుడు. ఆయనకే మరో పేరు పరమాత్మ. కనుక ఆత్మార్చనమే నిజమైన దేవార్చన. ఇలాంటి ఆత్మార్చనను విడిచిపెట్టి స్వరూప దేవార్చన చేసేవాళ్లు సంసార చక్రంలో కొట్టుమిట్లాడక తప్పదు. అయితే మహర్షి, కొందరు తత్వజ్ఞానవేత్తలు కూడా విగ్రహార్చనాదులు చేయడం కనిపిస్తుందే అని సందేహిస్తావేమో. విను నువ్వు. ముసలివాళ్లు పిల్లల కోసం పిల్లలతో కలిసి ఆటలాడినట్లుగా వాళ్ళు ఇలాంటి పూజలు చేస్తున్నారని తెలుసుకో నువ్వు. అంతేకాని సాంసారిక భోగాలను ఆశించి వాళ్ళు ఇలా చేస్తున్నారని మాత్రం అనుకోకు. మళ్ళీ చెప్తున్నాను విను. ఆత్మే దేవుడు, ఆత్మే శివుడు. కారణాలన్నిటికీ కారణం ఆత్మే. అదే చిదాకాశం. అలాంటి ఆ దేవుడికి నిరంతరంగా జ్ఞాన అర్చన చెయ్యాలి. ఈ చిదాకాశానికి సంబంధించింది మనం వివరణ అంతా లీలోపాఖ్యానంలో బాగా తెలుసుకున్నాం. అదొకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే తెలుస్తుంది అనమాట. తర్వాత అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, ప్రభు, చైతన్యాకాశమే జడ చైతన్యాత్మకమైన ఈ ప్రపంచం మొత్తానికి కారణం అని మీరు అంటున్నారు కదా. అంటే చైతన్యమే జడరూపంగా ఉందని, చైతన్యమే జీవుడై సంసారంలో పడుతోందని చెప్పినట్లే అవుతోంది కదా. ఇది ఎలా కుదురుతుందండి అంటూ అడిగారనమాట. అప్పుడు శివుడు అన్నారు, ఈ ప్రపంచాన్ని నువ్వు చిత్ అని చైత్యం అని 2 భాగాలు చేసి చూస్తున్నావు. చిత్ అంటే చైతన్యం గల ద్రష్ట, చైత్యము అంటే ఈ ద్రష్ట చేత అనుభవించబడే పదార్థాలు. వీటిలో చిత్ అనేది ఒకటి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటే దాన్ని బట్టి ఈ చైత్యాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే చైత్యం యొక్క ప్రకాశము, భాసము చిత్ ప్రకాశం మీద ఆధారపడి ఉంది కదా. ఇప్పుడు ఆలోచించి చూడు. చిత్ స్వయంగా ప్రకాశిస్తోంది అన్నా, చిత్ స్వయంగా ఉంటోంది అన్నా తేడా ఏమిటి? ఉన్న వస్తువే కనిపిస్తోంది, కనిపించే వస్తువే ఉంటుంది. కనుక ఇక్కడ మాటల తేడాయే తప్ప అసలైన తేడా ఏమీ లేదు. అందువల్ల ప్రపంచంలో పదార్థాలన్నింటి యొక్క సత్ అంటే ఉనికిని చిత్తు యొక్క సత్తు మీద ఆధారపడి ఉంది. అందుకనే నేను ఈ సమస్త ప్రపంచానికి చిత్తే కారణం అని అన్నాను అన్నారు. దీన్నే మరొక రకంగా కూడా చెప్తాను విను. చిదాత్మ త్రివిధ పరిచ్ఛేదరహితమని శృతి ప్రసిద్ధంగా ఉంది కదా మనకి. అంటే చిదాత్మలో దేశభేదం గాని, కాలభేదం గాని, వస్తు పరిచ్ఛేదం గాని లేనట్లే కదా.
అలాగే సజాతీయ విజాతీయ స్వగత పరిచ్ఛేదాలు కూడా లేనట్లే. చిదాత్మ కంటే భిన్నంగా పదార్థాలనేవి ఉంటే ఆ పరిచ్ఛేద రాహిత్యం ఎలా సంభవిస్తుంది? అది అసంభవం కదా మరి. కనుక పైన చెప్పిన పరిచ్ఛేద రాహిత్యం కుదరాలంటే జగత్తులోని పదార్థాలకు ఉనికే లేదని చెప్పాలి. తప్పదు మరి. లేని ఉనికి ఉన్నట్లుగా కనిపిస్తోంది కనుకే ఇలాంటి ఉనికి యొక్క సత్తు మీద ఆధారపడి ఉంటుందని నేను అంటున్నాను అన్నారు శివుడు. అప్పుడు వశిష్ఠులు వారు ఓ ప్రశ్న వేశారు. జగత్ పదార్థాలకు బొత్తిగా ఉనికి లేకపోతే ఈ ప్రపంచం ఉన్నట్లు ఎలా కనిపిస్తుందండి అంటూ అడిగారన్నమాట. మరి దానికి సమాధానంగా పరమశివుడు ఏం జవాబు చెప్తున్నారో రేపటి కథలో మనం తెలుసుకుందాం. రాముల వారి కీర్తన విన్న తర్వాత మనం ఈ ప్రశ్నకి సమాధానాన్ని విందాం. అంతవరకు సెలవు.